రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం. రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు. మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళీ అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు. ఆయనకేదో శాపం ఉన్నట్టుంది. నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని కూడా శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి.